ఓం శాంతి. మనం బాధపడకపోతే మనలోని సానుకూలత స్థిరంగా ఉంటుంది కదా. ఏ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తప్పుగా లేక ప్రతికూలంగా ఆలోచించరు. ఎప్పుడు ప్రేమే ప్రవహిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే బాధపడతానో నా ప్రేమ అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఒకే సమయంలో మన నుండి ఏదో ఒక ఎనర్జీ మాత్రమే వెళ్ళగలదు. మనం 2 నిమిషాల పాటు బాధపడినా లేక 2 గంటల పాటు బాధపడినా సరే, అంతసేపు మీ నుండి మీ పిల్లల వైపు ప్రతికూల శక్తి, నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తూనే ఉంటుంది. మీరే బాధపడితే ఎలాంటి ఎనర్జీ వెళ్తుంది? మీరు అప్సెట్ అయితే ఎలాంటి ఎనర్జీ వెళ్తుంది? మీరు ఆందోళన చెందితే ఎలాంటి ఎనర్జీ వెళ్తుంది? కుటుంబం పట్ల ఆందోళన కలగడం సహజమే. కానీ కుటుంబం గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు. కానీ ఆందోళన చెందడం అనేది ఈ కలియుగంలో సాధారణంగా అంతా తలకిందులై ఉంది. ఈ సమయంలో ఆందోళన అంటే ప్రతికూల ఆలోచన, అంటే నెగటివ్ ఎనర్జీ. సో కేరింగ్ అంటే వేరు. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మనకు కనిపిస్తుంది కదా. కాబట్టి మన మనసు నుండి వెలువడే ప్రతి ఆలోచన పవిత్రంగా, స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా ఉండాలి. ఎవరి పట్లైనా సరే ఆందోళన చెందడం అనేది ఒక రకమైన ప్రతికూల ఆలోచన. కేరింగ్ అనేది వేరే, అది మనకు అర్థమైపోయింది. కాబట్టి అందువల్ల మనలో నుండి వెలువడే ప్రతి ఆలోచన కూడా పవిత్రంగా, స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా ఉండాలి. పిల్లలు సమయానికి ఇంటికి రాకపోతే ఆ కొద్ది సమయంలోనే మనం ఎందుకు అన్ని రకాల చెడు ఆలోచనలు ఆలోచిస్తాం? అలా జరిగి ఉంటుందేమో, ఇలా జరిగి ఉంటుందేమో, అలా ఎందుకు ఊహించుకుంటాం? ఒకరోజు ఒక పేరెంట్ నాతో అన్నారు, పిల్లవాడు రాకపోయేసరికి ఎక్కడికైనా పారిపోయాడేమో అని ఆలోచించాను అనేసి. ఏవండి, అలా అంటారా? లేక ఏదైనా చెడు సహవాసాలు పడిపోయాడేమో అని అనుకుంటారు. అంటే మనం వారికి ఎన్ని రకాల ప్రతికూల నెగిటివ్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నామో చూడండి. ఒకవేళ ఉదయం మీ పిల్లవాడు ఇల్లు విడిచి వెళ్లే ముందు మీతో, అమ్మ సాయంత్రం నాకు యాక్సిడెంట్ అయితే అని అంటే మీరు వెంటనే ఏమంటారు? మీ నోటి నుండి వెంటనే ఎలాంటి మాటలు వస్తాయి? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అని మందలిస్తారు కదా, అవునా? అదేవిధంగా సాయంత్రం పూట మీ మనసులోకి అలాంటి ఆలోచనలు వస్తే మీ మనసుకు కూడా చెప్పుకోండి. అలాంటి చెడు విషయాలు ఆలోచించుకొని పిల్లవాడికి చెప్తారు కదా, శుభం పలుకమ్మా, మంచి మాట్లాడు అనేసి. అలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు అని మరి మీ మనసుకు కూడా చెప్పుకోవాలి కదా, శుభంగా ఆలోచించు అని. అలాంటి చెడు ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా రాకూడదు అని చెప్పేసి ఎవరికి చెప్పాలి? మనసుకి చెప్పాలి. ఆందోళన చెందడము అంటే చెడును ఊహించటమే. చింత అంటే అశుభాన్ని ఆలోచించటం. ఒకవేళ ఆ పిల్లవాడు ఎక్కడైనా నిజంగానే సమస్యలో చిక్కుకుని ఉన్నా సరే, మీ నుండి వెళ్ళే శక్తివంతమైన పవిత్రమైన తరంగాలు మరియు ఆశీస్సులు ఆ విఘ్నాన్ని తొలగిస్తాయి. మనం అంటాం కదా, సద్భావనలు మరియు దీవెనల వల్ల పెద్ద పెద్ద విఘ్నాలు కూడా తొలగిపోతాయి అని. కానీ ఒకవేళ వాడు ప్రశాంతంగానే వస్తున్నా సరే, మీరు ఇక్కడ నుండి యాక్సిడెంట్ అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటే వాడు వచ్చేసరికి కనీసం ఒక చిన్న గీత అయినా పడుతుంది, చిన్న స్క్రాచ్. మన ఆలోచనల తరంగాలు అంత శక్తివంతమైనవి. అందుకే ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతామో, ప్రవర్తిస్తామో దానికి కొన్ని 100 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచనలపై నియంత్రణ ఉంచుకుంటే మాటలపైన, ప్రవర్తన పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి ఆలోచనలు బాగుంటాయో వారి మాటలు సహజంగానే బాగుంటాయి. కాబట్టి ఒకవేళ మన ఆలోచనలు మార్చుకుంటూ వెళ్దాం అనుకోండి. అంటే మన మనసులో ఒకటి ఆలోచించి బయటకు ఇంకొకటి మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు ఆ ముడి, అంటే మనసులోని గిల్ట్ లేదా మనస్పర్ధలని మరొకసారి చూద్దాం. దీన్ని విప్పాలి, ఈ ముడిని విప్పాలి. మొదటి అడుగు ఏమిటి? ముడిపడి ఉంది. మొదటి అడుగుగా మనం ఏం చేయాలి? ఎదుటివారి సంస్కారం,
నా సంస్కారం లాగే ఉండాలి అని ఆశించకూడదు. నో ఎక్స్పెక్టేషన్స్. నేను ఏ సంస్కారంతో ఆలోచించాలి, మాట్లాడాలి మరియు ప్రవర్తించాలి, నా సొంత మంచి సంస్కారంతో. ఎన్నిసార్లు నేను ఇలా చెయ్యాలి, నేను ఒకసారి సహాయం చేశాను, వారు చెయ్యలేదు, నేను రెండోసారి చేశాను, మూడోసారి చేశాను, నేను 10 సార్లు సహాయం చేశాను. ఎన్నిసార్లు నేను చేస్తూ ఉండాలి? నేనే ఎందుకు ప్రతిసారి చేస్తూ ఉండాలి? ఎందుకంటే అది నా సంస్కారం కాబట్టి. నేను ప్రతిసారి నేనే ఎందుకు ప్రవర్తించాలి? ఎందుకంటే అది నా సంస్కారం. ఇది సాధారణమేనా, నార్మల్, సరైనది అనే దాన్ని నిర్వచనాన్ని మనం ఏం చేయాలి? దాని నిర్వచనాన్ని ఎలా తనిఖీ చేస్తారు? రైట్ అనే దానికి డెఫినేషన్ ఎలా చెక్ చేస్తారు? రైట్ యొక్క డెఫినేషన్ ఏమిటంటే, ఏదైతే నాకు మరియు ఇతరులకు సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుందో అదే సరైనది. ఏ ఆలోచన లేక ప్రవర్తన నాకు మరియు ఇతరులకి ఆనందాన్ని ఇస్తుందో అదే కరెక్ట్. కాబట్టి ఒకరి నుండి ఒకరు ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం అంటే వారి మనసులో కూడా నాలాంటి పాటలే ఉండాలి అని అనుకోవడం లేదు. వారి పాటను మన సీడీలోకి కాపీ చేసుకోవడం లేదు. వారి తప్పుడు అలవాట్లను కాపీ చేసుకోవడం లేదు. కేవలం మన మంచి సంస్కారాన్ని మాత్రమే ఆచరణలోకి తీసుకురావడం. ఎన్నిసార్లు చేయాలి? ప్రతిసారి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు మన మంచి అలవాట్లను బయటికి తీస్తామో మన సంస్కారం అంతకంతకు మరింత బలపడుతుంది, పక్కా అవుతుంది అన్నమాట. మన సంస్కారం ఎంత పక్కాగా అవుతుంది. మరియు మన మంచి అలవాట్లను ప్రతిసారి ఆచరణలోకి తీసుకురావడం వల్ల మన సంస్కారం మరింత పక్కా అవుతుంది. అదే సమయంలో మన ఇద్దరి మధ్య ఏదైనా ప్రతికూల శక్తి నడుస్తున్నప్పుడు ఒకవేళ మనం ఈ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పకుండా ఉంటే కనీసం మరో 1000 మంది నెగిటివ్ ఎనర్జీని ఇందులో కలపకుండా ఆపగలిగేవారం. ఆ నెగిటివిటీ పెరగకుండా మనం కాపాడుకునేవాళ్ళం. కానీ ఇతరులకి మన సమస్యలను చెప్పుకోవడం వల్ల మన మనసు తేలికవుతుందని అంటారు కదా, అవునా? అవుతుంది కదా. వేరే వాళ్లకు విషయం చెప్తే మనసు తేలికవుతుంది. ఒకరితో మనసు మాట్లాడితే బాధ తగ్గుతుంది అని భావిస్తాం. ఇప్పుడు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను అనుకోండి, దీదీ మీకు తెలుసా, వారు ఆ రోజు కూడా అలాగే చేశారు, ఈరోజు కూడా ఇలాగే చేశారు, ప్రతిసారి వారు ఇలాగే ప్రవర్తిస్తారు. ఆ అక్కయ్య నా మాటలన్నీ వింటూ, అవునా, వారు నీతో ఇంతలా ప్రవర్తిస్తున్నారా? ఆ ఇంట్లో నీపై ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఇంకా భరిస్తూనే ఉన్నావా అని అందనుకోండి. ఆ అక్కయ్య నా మాటలన్నీ వింటూ, అవునా, వారు నీతో ఇలా అని మాట్లాడుతుంది, అవునా, నువ్వు ఇంకా భరిస్తూనే ఉన్నావా? నా కూతురు కూడా తన అత్తగారి ఇంట్లో చాలా భరించాల్సి వస్తుంది. అసలు ఎలా సాగుతుందో ఏంటో దీని జీవితం. నా పిచ్చి తల్లి, ఎంత ప్రేమగా పెంచాను, మన రాత బాగుండక మీ ఇంట్లోకి వెళ్ళిందో లేంటో అని అంది. ఇవన్నీ మాట్లాడి ఆలోచించి ఆ తర్వాత నాతో ఇక వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండు అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, మనసు తేలికైపోయిందా? ఆ తేలికదనం లభించిందా? మొదట అంత నెగిటివ్గా ఉండింది కదా. మనసు తేలిక కావడం అప్పుడే అవ్వగలదు. ఒకవేళ మనం సమస్యకు గల పరిష్కారం గురించి మాట్లాడితే మరియు మనసు అప్పుడే తేలికవుతుంది. ఎప్పుడైతే మనం మన గురించి మాట్లాడుకుంటామో, ఇతరుల గురించి కాదు. నేను ఒకవేళ వారి దగ్గరికి వచ్చి కేవలం ఒకే ఒక్క లైన్లో ఇది నా ఇంటి సమస్య అని చెప్పి మిగతా మాటలన్నీ నేను ఆ ఇంట్లో ఎలా ఉండాలి, నేను ఎలా ఆలోచించాలి, నేను వారిని ఎలా అర్థం చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడితే అప్పుడు నా మైండ్ ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఎదుటి వారిని నిందించడం నుండి మారి నా సొంత సంస్కారాన్ని మార్చుకోవడం వైపు ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చి కేవలం ఇవే విషయాలు మాట్లాడను అనుకోండి. ఆ రోజు అది జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది, ఆ తర్వాత అలా జరిగింది అంటే నెగిటివ్గా జరిగింది, నెగిటివ్గా ఆలోచించాను, నెగిటివ్గా మాట్లాడాను, నెగిటివ్ ఆపరేషన్స్ భావాల్ని తీసుకున్నాను
మరియు ఎన్నో రకాల ప్రతికూల శక్తులను ఆ ఆత్మకు పంపాను. ఇట్లా ఇదంతా మాట్లాడేసి మనసు తేలికైపోయిందని చెప్తే అలా అవ్వడం సాధ్యమేనా? ఇది అసలు సాధ్యమే కాదు. ఇది ఎంత మాత్రం సాధ్యం కాదు. ఇతరుల ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ కొందరిలో ఆందోళన చెందే సంస్కారం ఉంటుంది. మీరు మీ సమస్యను తీసుకువెళ్ళి కేవలం మీ తల్లిదండ్రులకు చెప్పారనుకోండి. ఒకవేళ వారిలో కనుక నిరంతరం ఆందోళన చెందే అలవాటు ఉంటే మీరు వారిని కూడా డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. మరియు రెండోది, వారి ఆందోళన తాలూకు నెగటివ్ ఎనర్జీని మీ బంధంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. మరికొందరిలో భయం అనే సంస్కారం ఉంటుంది. ఇక నా పిల్లవాడి పరిస్థితి ఏంటి, ఏమవుతుందో అని అలా భయంతో కూడిన ఆందోళనను మనం కొని తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఒక పేరెంట్కి విషయం చెప్పారు. వారి ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. సాయంత్రం నాన్నగారు ఇంటికి రాగానే ఏమైంది అని అడిగితే ఆయనకు కూడా ఆ విషయం చెప్పేశారు. దీనివల్ల ఆ ఒక్క చిన్న సమస్య ఏమవుతుంది, ఆ సమస్య కాస్త పెద్దగా మారిపోతుంది కదా. చివరికి మనస్తాపం అనే ముడిని విప్పాల్సింది ఎవరు? చివరికి ఆ ముడిని విప్పాల్సింది మనమే. కానీ మనం దానిని విప్పడానికి బదులు అందులో మరిన్ని దారాలను వేసి మరింత చిక్కు పెట్టేశాం. దీనివల్ల సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది. ఒకవేళ మనం మాట్లాడాలి అనుకుంటే కేవలం పరిష్కారం పైనే మాట్లాడాలి. మరియు ఆ సొల్యూషన్లో కూడా కేవలం నా గురించి మాత్రమే ఉండాలి. చాలాసార్లు మనం సొల్యూషన్ అంటే దేని గురించి చర్చిస్తూ ఉంటామంటే ఎదుటివారి నాతో ఎలా ప్రవర్తించాలి అని. ఇదే పరిష్కారం కాదు. మా సెంటర్కి చాలామంది అన్నయ్యలు అక్కయ్యలు వస్తూ ఉంటారు. వారు వచ్చి నా భర్త ఇలా చేశారు, మా అత్తగారు అలా చేశారు, నా కొడుకు ఇలా చేశాడు అని చెప్తారు. అప్పుడు మేము ఏం చేస్తాం, సరే వారిని కూడా మీతో పాటు తీసుకురండి, అందరం కూర్చుని మాట్లాడుకుందామని అంటాం. దానికి వారు లేదు, వారు రారు, మీరే చెప్పండి వారు ఎలా ఉండాలో అంటారు. మనం ఇక్కడ కూర్చొని చర్చించడం వల్ల ఏం జరుగుతుంది? మనం కేవలం దేని గురించి చర్చించాలంటే మనం ఇద్దరం కలిసి ఎలా ఉండాలి, నేను ఎలా నడుచుకోవాలి అని. అప్పుడే మన దృష్టి సొల్యూషన్పై ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఒక బంధాన్ని మార్చడానికి కేవలం ఒక్కరు మారితే సరిపోతుంది. ఒక్కరి నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడం ఆగిపోతే ఆటోమేటిక్గా ఆ బంధం మారిపోతుంది. ఎల్లప్పుడూ ఎదుటివారి కోసం ఎదురు చూడకూడదు. వారు ఎన్నిసార్లు తప్పు చేశారో లెక్క పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను వారి గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను అనేది ముఖ్యమైనది. ఏమిటంటే నేను వారి గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను అనేది. కానీ అలా మంచిగా ఆలోచించాలంటే రోజంతా మన మనసు యొక్క స్థితిని ఎలా ఉంచుకోవాలి, మన మానసిక స్థితి ఎలా ఉండాలి, ఇతరులను ఉన్నట్లుగా స్వీకరించడానికి మన ఆత్మ అనేటువంటి బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉండాలి. మీరు మీలో ఒకసారి తనిఖీ చేసుకోండి. ఏ రోజైతే మీ మూడ్ చాలా బాగుంటుందో ఆ రోజు మీ ఎక్స్ప్లెయిన్స్ లెవెల్, స్వీకరించే శక్తి అంటే స్వీకరించే ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ అంటే స్వీకరించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? ఇది అందరూ అనుభవించే ఉంటారు కదా. ఏ రోజైతే మన మూడు బాగుంటుందో మన యొక్క స్వీకరించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ రోజైతే మన మూడు పాడవుతుందో ఆ రోజు మనం స్వీకరించే లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం స్వీకరించే శక్తి దేనిపై ఆధారపడి ఉంది, మన బ్యాటరీ ఎంతవరకు ఛార్జ్ అయి ఉంది అనే దానిపైనే. అందుకే మనం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ రోజు రోజుకి మనలో జ్ఞానాన్ని నింపుకుంటూ ఉండాలి. అప్పుడు చూడండి, ఈ ఒక్క గంటలోనే మనలో ఎన్ని నమ్మకాలు మారిపోయాయో, మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది ఈ ఒక్క గంటలోనే. కానీ దీని అర్థం ఇది జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని కాదు. ఇది అలా పనిచేయదు. ఎందుకంటే మీరు ఈ తలుపు దాటి బయటకు వెళ్ళగానే అక్కడ సమస్యలు ఎదురు చూడడం లేదు. కానీ గాలిలో ఒక వాతావరణం ఉంది. అంచనాలు పెట్టుకోవడం సహజం. ఎక్స్పెక్టేషన్స్ నార్మల్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి నార్మల్. ఆ వైబ్రేషన్స్ అన్నిటి మధ్య ఉంటూనే మనం మన నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. స్వీకరించడం సహజం.
దానికోసం ఏం చేయాలి? ఆ బిలీఫ్ సిస్టమ్ని ప్రతిరోజు అధ్యయనం చేస్తూ రోజువారీగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మెల్లమెల్లగా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వైబ్రేషన్స్ ద్వారా ఇతరుల వైబ్రేషన్స్ కూడా మారిపోతాయి. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ అయిపోతుంది. ఇది ఇలాగైనా జరగవచ్చు, లేక అలాగైనా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే మనం రోజువారీగా మనల్ని మనం నింపుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం రోజువారీగా మనల్ని మనం నింపుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మన ఎక్స్పెక్టేషన్ స్వీకరించే శక్తి ఏమవుతుంది? దాని అర్థం ఎవరికి సలహాలు ఇవ్వకూడదని కాదు, లేక ఎవరికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పకూడదని కాదు. దాని అర్థం కేవలం ఒక్కటే, ఎదుటివారి సంస్కారం నా మనసు యొక్క స్థితిని డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి ప్రవర్తనను చూస్తూ మన మానసిక స్థితిని పాడు చేసుకుంటూ వెళ్తే అప్పుడు మన బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ పైన 5 వస్తువులు ఉన్నాయి. ఈ 5 వస్తువులే నా ఫ్యామిలీ అనుకుందాం. నాకు ఇందులో ఉన్న పూలు నచ్చవు, ఈ బాటిల్ కూడా అస్సలు నచ్చదు, ఈ పెన్ చూడండి ఎలాంటి రంగులో ఉందో ఇది కూడా నాకు నచ్చదు, ఇక టేబుల్ క్లాత్ అయితే నాకు అస్సలు నచ్చదు. కానీ నేను వీటితోనే కలిసి ఉండాలి, నేను దీనితోనే జీవించాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఇందులో ఏ వస్తువులు అయితే మార్చగలమో వాటిని మార్చేద్దాం. అంటే వేటినైతే మార్చగలం వాటిని మార్చేద్దాం, వేటినైతే మనం మార్చలేమో వాటిని అలాగే స్వీకరిద్దామా, లేక వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉందామా? ఎందుకంటే ఒకవేళ మనం వాటి గురించే తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటే మనం ఆ వస్తువుకి ఎంత నెగిటివ్ని అందిస్తామంటే ఆ టేబుల్ క్లాత్ ఇదివరకు కంటే ఇంకా ఎక్కువ మురికిగా మారిపోయింది. కాబట్టి ఏ విషయాలనైతే మార్చగలరో, ఎవరి సంస్కారాలనైతే మాటల ద్వారా మార్చగలరో వారితో మాట్లాడి మార్చండి. ఎవరినైతే మాటలతో మార్చలేరో వారికి కేవలం మీ శుభాకాంక్షలు దీవెనలు ఇచ్చి మార్చేయండి, వారు ఖచ్చితంగా మారిపోతారు. కానీ వారిని మార్చడానికంటే ముందు మనల్ని మనం ఎలా ఉంచుకోవాలి? చాలా బలంగా ఉంచుకోవాలి. దానికోసమే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాము. కానీ ఎప్పుడైతే మనల్ని మనం నింపుకోవడం ప్రారంభిస్తామో అసలు ఈనాటి వాతావరణంలో మన మనసుని ఆత్మను నింపుకోవడానికి రోజంతటిలో మనం ఏమైనా చేస్తున్నామా? రోజంతా కేవలం శరీరం గురించే శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆత్మ గురించి పట్టించుకోవడం అసలు ఎక్కడుంది చెప్పండి? రోజంతా శరీరం గురించే, ఆత్మ గురించి పట్టించుకోవడం లేదు. దానివల్ల రోజుకి ఆత్మ అనేటువంటి బ్యాటరీ ఏమవుతుంది? క్షీణించిపోతుంది. జీవితం నుండి సాత్వికత అంతరించిపోతుంది. ఆలోచనలో, ప్రవర్తనలో సాత్వికత తగ్గిపోతుంది. మాటలు అంటే గీతలు దాటిపోతాయి. మరి ఆ మర్యాద అనే గీత ఎందుకు గీయబడింది? ఆ లక్ష్మణ రేఖ లోపల ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాము. కానీ ఒకవేళ ఆ మర్యాద అనేటువంటి గీతను దాటామా రావణుడు లాంటి వికారాలు మనల్ని పట్టుకుంటాయి. కాబట్టి మన జీవితాన్ని మళ్ళీ ఆ గీత లోపలికే తీసుకుని రావాలి. అందుకే ప్రతిరోజు కనీసం ఒక అరగంట సమయం కేటాయించి మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి, జ్ఞానాన్ని నింపుకోవడానికి, పరమాత్మతో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయడానికి కేటాయించాలి. ఎప్పుడైతే ఈ బ్యాటరీ మెల్లమెల్లగా పెరుగుతూ పోతుందో అప్పుడు మీరు ఎవరిని బలవంతంగా స్వీకరించాలని అవసరం ఉండదు. ఎదుటివారి నుండి అంచనాలు పెట్టుకోవడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది. అలా స్వీకరించడం కూడా ఎంతో సహజంగా మారిపోతుంది. ఎందుకంటే మనం లోపల నుండి నిండుగా ఉన్నాం కదా, చాలా నిండుగా లోపల నుండి ఉన్నాం. అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అది సహజంగా జరుగుతుంది. అదేవిధంగా బలవంతంగా స్వీకరించవలసిన పనేమీ లేదు. ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎంతో సహజంగా జరిగిపోతుంది. ఎందుకంటే మనం లోపల నుండి నిండుగా ఉన్నాం. కానీ ఒకవేళ మన లోపల నుండి ఖాళీగా ఉంటే మనం ఎంతగా స్వీకరించడం సహజమని ఆలోచిస్తూ ఉన్నా మన వల్ల అది సాధ్యం కాదు. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి బ్యాటరీ ఏమనుకుంటుందంటే ఈ ప్రపంచం నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే నాకు సంతోషం దొరుకుతుంది అని చెప్పేసి, అప్పుడే నాకు సంతోషంగా నేను
ఉండగలుగుతానని కోరుకుంటుంది. నేను కేవలం 2 విధాలుగా మాత్రమే సంతోషంగా ఉండగలను. ఆ 2 దారులు ఏంటంటే, 1 మీరు నా ఇష్ట ప్రకారం నడుచుకోవడం, 2 నా ఆలోచనలు నా ఇష్ట ప్రకారం ఉండటం. ఈ రెండిట్లో ఏది జరిగినా నేను సంతోషంగా ఉంటాను. ఎప్పుడైతే నా ఆలోచనలు నా అదుపులో లేవో అప్పుడు మీరు నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఒకవేళ మీరు నా ఇష్ట ప్రకారం నడుచుకోకపోతే అప్పుడు నేను నా సొంత ఆలోచనలను నా అదుపులో ఉంచుకోవడం కోసం ప్రయత్నిస్తాను. ఇట్లా ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు నా ఇష్ట ప్రకారం నడుచుకోకపోతే నేను ఇలా ప్రాక్టీస్ చేస్తాను. మనం సంతోషంగా ఉండాలంటే మనసులోని ఆ యొక్క మనస్తాపాల ముడులను ముగించాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరినైనా క్షమించాలన్నా, పాత విషయాలను ముగించి సరికొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలన్నా, సంవత్సరంలో ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు అందరికీ మెసేజ్లు పంపిస్తూ ఉంటాం, నేను నిన్ను క్షమించాను, నన్ను క్షమించు అని. అవునా? ఒక రోజు వస్తుంది కదా, అది ఏ నెలలో వస్తుంది? ఏ నెల అది? ఆగస్టు. సరే, మరి ఆ రోజు మీరు నిజంగానే అందరినీ మనస్ఫూర్తిగా క్షమించేశారా? అందరి నుండి క్షమాపణ కోరారా? మెసేజ్లో అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వస్తుంది, మనసుతో కోరడం లేదు అని మెసేజ్లో రాదు కదా. సంవత్సరానికి ఒక్కసారి అందరూ ఒకరినొకరు ఎంతటి చక్కటి మెసేజ్లు పంపుకుంటారో, కానీ అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగితే సరిపోతుందా? సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగితే సరిపోతుందా? అందరూ ఒకరికొకరు ఎంత చక్కటి మెసేజ్లు పంపుతారు ఆలోచించండి. లేదు, విషయం వచ్చింది, అక్కడితో ముగిసిపోయింది అని అనుకోవాలి. ఈ తెల్లటి టేబుల్ క్లాత్ను సంవత్సరానికి ఒక్కసారి ఉతికితే ఎలా ఉంటుంది? రోజుకి 2 సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. అవునా? ఇదిగో దీది చెప్తున్నారు, రోజుకి 2 సార్లు తుడవాల్సి వస్తుందని. రోజుకి ఒకసారి తుడిచినా కూడా సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదు? ఎందుకంటే బయట దుమ్ము ధూళి అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈనాటి వాతావరణంలో కాలుష్యం, నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు ఒకసారి శుభ్రం చేసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. అదేవిధంగా మన మనసును, అంతఃకరణను కూడా పూర్వం రోజుకు ఒక్కసారి శుభ్రం చేసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా అవ్వడం లేదు. కానీ మనం కనీసం ఒకసారి కూడా క్లీన్ చేసుకోకపోతే ఎలా? అలాంటప్పుడు ఆ పద్ధతులన్నీ కేవలం ఒక ఆచారంలాగా మిగిలిపోతాయి. అంటే ఆ రోజు వచ్చింది, అందరినీ క్షమించాను, అందరి నుండి క్షమాపణ కోరాము అని చెప్పడానికి మాత్రమే. అది కేవలం ఒక అందమైన మెసేజ్ లాగా మిగిలిపోతుంది. పైగా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చాక మన మెసేజ్లు రోజు రోజుకి ఎంత అందంగా తయారవుతున్నాయో కదా, ఎంత అందంగా తయారవుతున్నాయో ఒకసారి చూడండి. అవునా కాదా? ఎంతటి సృజనాత్మకత, ఎంత అందమైన మెసేజ్ అంటే అది చదవగానే అసలు ఈ ప్రపంచం మొత్తాన్ని దీనికి ఫార్వర్డ్ చేయాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది మెసేజ్. మనం చేస్తామో లేదా అలా, ఆ తర్వాత మనం ఎంతో ప్రేమగా ఆ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తాము. ఆ తర్వాత వారు మరికొందరికి ఫార్వర్డ్ చేస్తారు. అలా ఫార్వర్డ్ అవుతూ భారతదేశంలోని ఏదో ఒక చిన్న గ్రామంలో తయారైన ఒక మెసేజ్ ఈరోజు ప్రపంచం మొత్తానికి చేరుకోగలదు. కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ మెసేజ్ని ఎంతమంది తన జీవితంలో ఆచరణలో పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓం శాంతి.